ఇప్పటిక చిత్తూరు జిల్లాలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా మొత్తం నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ అభివృద్ధి పథంలో యువతను తీసుకెళ్లే విధంగా ముందుకు వెళుతోంది. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లాకు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న పలమనేరు నియోజకవర్గంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే వందలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే పక్కన ఉన్న ఈ ఇండస్ట్రియల్ పార్క్ దాదాపుగా 100 ఎకరాల్లో నిర్మించామని, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఏఈ వినోద్ కుమార్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత ఇప్పుడున్న విద్యార్థులు వెళ్తే బెంగళూరుకు లేదా చెన్నైకు వెళ్లవలసిన పరిస్థితి ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తున్నామని, దీంతో ఇక్కడే ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పలమనేరు నియోజకవర్గంలో ఏపీఐఐసి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏర్పాటు గురించి మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఏదైతే నిరుద్యోగం ఉందో ఆ నిరుద్యోగాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఏర్పాటు చేస్తున్నారు చిత్తూరు డిస్టిక్లో. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికైతే అవకాశం ఉంది. మరి పూర్తి స్థాయిలో ఇది ఎన్ని ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి కంపెనీలు రాబోతున్నాయి, అదేవిధంగా ఇక్కడికి వచ్చే కంపెనీలకు సంబంధించి ఆ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా తీసుకోవాలనే అంశం పైన ఇక్కడ మనతో మాట్లాడి చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో దానిలో భాగంగానే ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి మెయిన్ గా ఏదైతే నేషనల్ హైవే ఉందో తిరుపతి టు బెంగళూరు నేషనల్ హైవే ఉన్నటువంటి ఈ పలమనేరు సమీపంలో ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు చూస్తే కర్ణాటక, అటు చూస్తే తమిళనాడుకి మధ్యలో బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతో మంది యువత ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలైనటువంటి ఆ బెంగళూరు, అదేవిధంగా చెన్నైకి వెళ్ళిపోతున్న తరుణంలో ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఇక్కడ తీసుకొస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి ఎటువంటి కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతమందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అని చెప్పేసి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఇక్కడ ఏఈ సార్ ఉన్నారు. మన సార్ మాట తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మనకి ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఏం నిర్మిస్తున్నాం సార్? అంటే మొత్తం ఇక్కడ విస్తీర్ణం ఎంత ఉంది, ఈ విస్తీర్ణంలో ఏం నిర్మించబోతున్నాం? ఏపీఐసి ఆధ్వర్యంలో పలమనేరులో మనది 68 ఎకరాల్లో ఆల్రెడీ 98 ఆ ప్రాంతాల్లో ఒక ఎస్టేట్ ప్రారంభించామండి. అది పూర్తి అయిపోయింది. దాని తర్వాత దాని పక్కన ఎక్స్పాన్షన్ గా మనం 2019లో ఒక 23 ఎకరాల్లో ఆటో నగరు ఎంఎస్ఎంఈ పెట్టాము. అది కూడా పూర్తి అయిపోయింది. సో ఇండస్ట్రీస్ పరంగా ఇక్కడ మంచి పొటెన్షియాలిటీ ఉందని చెప్పి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70% ఫండ్స్ ఇస్తారు. 30% మనం ఏపీఐసి వాళ్ళు చేసుకుని షేరు మొత్తం 15,27,00,000తో ఇక్కడ ఒక ఎఫ్ఎఫ్సి ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఓకే సార్, అంటే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం అంటే ఎన్ని ఫ్లోర్లు నిర్మించబోతున్నాము, ఎలా నిర్మించబోతున్నాం? G+2 అండి. మొత్తం ఇది ఒక్కొక్క ఫ్లోర్ లో 10 యూనిట్లు వస్తాయి. మొత్తం 30 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ మనకి సుమారుగా 21 అడుగులు వెడల్పు, 43 అడుగులు పొడవుతో ఉంటుందండి. ఓకే సార్, అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు నిరుద్యోగం ఎక్కువ ఉంది సార్, ఎక్కడ చూసినా కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎక్కువ చాలా మంది కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా బెంగళూరు కానీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఇక్కడ కలిపేదానికి అవకాశం ఉంటుంది? ఇక్కడ ఖచ్చితంగా అదే అండి. ఇప్పుడు మన గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా ఒక 30 యూనిట్లు మనం చిన్న స్మాల్ స్కేల్ ప్లగ్ అండ్ ప్లే అన్ని వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో వస్తే మనం రెడీగా యూనిట్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉంటాము. లీజ్ బేసిస్ లో అలాట్ చేస్తారు. సో అలాట్ చేసిన 30 యూనిట్లు అంటే వస్తే గణనీయంగా గ్యారంటీగా ఖచ్చితంగా కొంత నిరుద్యోగ యువతకి బయటకు వెళ్లకుండా ఇక్కడ ఉపాధి లభించే అవకాశాలు మెరుగవుతాయండి. ఓకే, అంటే ఈ కాంప్లెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి రూములకి ఎవరైనా అప్లై తీసుకోవాలనుకున్నా ఎట్లా ప్రాసెస్? మన APIC.in మన వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ లోనే వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్లోడ్ చేశారంటే ఎవాల్యుయేషన్ కమిటీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు దాని మీద. ఓకే, అప్పుడు వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళకే డైరెక్ట్ సింగిల్ విండో పోర్టల్లో వాళ్ళకి వివరాలు అందజేస్తారు. ఓకే సార్, అంటే నిరుద్యోగంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఆ గవర్నమెంట్ తరపున వాళ్ళు ఓన్ గా కంపెనీలు నిర్మించుకోవాలన్నా లేకపోతే చేసుకోవాలన్నా ఎటువంటి సార్ ప్రాసెస్ దానికి సంబంధించి? చాలా ఈజీగా ఉంటుందండి. చెప్పాను కదా సింగిల్ విండో ప్రాసెస్ అని. వాళ్ళు చేయాల్సిందల్లా వాళ్ళు ఏం పెట్టదలుచుకున్నారు వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో కనుక ముందుకు వస్తే ఖచ్చితంగా అది ఆన్లైన్ మొత్తం. సింగిల్ మ్యాన్ టచ్ కూడా ఎక్కడ ఉండదండి, హ్యాండ్ టచ్ ఎక్కడ ఉండదు. మొత్తం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోద్ది. మళ్ళీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ లేకపోతే హెడ్ ఆఫీస్ లో కానీ దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు. దాన్ని బట్టి అలాట్ చేస్తారండి యూనిట్స్. ఓకే సార్, అంటే మీరు ఇదివరకు నిర్మించిన ఇండస్ట్రియల్ ఏరియాలో మొత్తం ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్? దానికి సంబంధించి ఏం వర్క్ నడుస్తుంది ఇక్కడ? ఆల్రెడీ ఉన్నట్లో చాలా ఉన్నాయండి. రోబో తయారీ కేంద్రం ఒకటి పెట్టారు, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకున్నారు. ఎక్కువగా ఆటో నగరు
సుమారుగా 150 ప్లాట్లలో ఆటో నగర్ యూనిట్లు రన్ అవుతున్నాయండి. ఆటోమొబైల్ సంబంధించి రన్ అవుతున్నాయి. ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. తర్వాత పాత ఎస్టేట్ లోకి వచ్చేసరికి ఇవి నెట్ వైర్ మెష్ మెస్ తయారీలు అవి ఉన్నాయండి. మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి. మొత్తం దగ్గర సుమారుగా 290 ప్లాట్లు మనం ఎలా చేసామో అన్ని రన్నింగ్ లో ఉన్నాయండి. సార్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చేదానికి ఏదైనా అవకాశం ఉందంటారా ఫ్యూచర్ లో? అది గన్రాజ్పల్లి ఉంది కదండి మనకి ఇక్కడ దగ్గరలోనే, ఒక 15 కిలోమీటర్ల దూరంలో. అక్కడ పార్లే, స్విచ్ గేరు, ఫామ్ గేటు, ఇంకా హీమేర్ అని మంచి మంచి కంపెనీలు ఉన్నాయండి. ఇంకా మిగతావి కూడా మనం ల్యాండ్ కోసం కృషి చేస్తున్నాము. ల్యాండ్ దొరికితే ఖచ్చితంగా పెద్ద కంపెనీలకు కూడా మనం ఇవ్వడానికి వెసులుబాటు కలుగుతుంది. ఓకే సార్, అంటే ఫైనల్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను చెప్పే అంత ఇది కాదు, కానీ అయితే వాళ్ళు బాగా చదువుకుని ఎప్పటికప్పుడు దానికి మారిపోతున్న ట్రెండ్ కి అనుగుణంగా అప్డేట్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మొత్తం ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి కంపెనీలు కూడా తెచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ రోబోటిక్ ఉందో దానికి సంబంధించి ఆ కంపెనీ కావచ్చు, చిన్న చిన్న మిస్ తయారీ కంపెనీలు కూడా కావచ్చు, అన్ని కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పి కూడా సార్ మాటల్లో మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో ఒక నేషనల్ హైవే పరిధిలో ఇంత మంచి కాంప్లెక్స్ రావడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్యోగాలు కూడా కలిసడానికి అవకాశం ఉందని చెప్పి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.